హాయ్ అండి, నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. మాదిరెడ్డి సులోచన గారు రచించిన సంధ్య అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 4 వినేద్దామండి. రాణి, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, తప్పించుకో చూసిందే. ఎందుకు లేదు? ప్రకాష్ గురించి ఆలోచిస్తున్నావు కదూ? అమ్మా, ఆశ్చర్యపోయింది సంధ్య. అమ్మకి ఎలా తెలిసిందని బాధపడుతున్నావు కదూ? నీ భావాలు చదవగలను తల్లి. నీలోని మార్పును గమనిస్తూనే ఉన్నారు. ఆలోచిస్తే మంచిదే, కానీ ఆశలు పెంచుకోకు తల్లి. పెంచుకోవడం కష్టం. ఏం జవాబు చెప్తుంది? తల్లి దగ్గర తన మనసుకు ముసుగు కప్పుకోలేదు. ఎంత వద్దనుకున్నా ప్రకాష్ ఆమె తలుపుల్లో చోటు చేసుకుంటున్నాడు. అమ్మ ప్రకాష్ను సుధ కాబోయే భర్తగా ఊహిస్తుందేమో. నెమ్మదిగా ఇందిరమ్మకు ప్రకాష్కు జరిగిన వివాదం వివరంగా చెప్పింది. ఆ సంగతి నాకు తెలుసు, ఇందిరక్క నాకు చెప్పింది. కానీ చూడు రాణి, ప్రకాష్కు నీకు మధ్య ఇనుప తెరలు దించారు సంఘంలోని వ్యక్తులు. అవి ఛేదించేందుకు ప్రాణాలు బలి పెట్టాల్సి వస్తుందేమో. దానికి ప్రత్యక్ష నిదర్శనం నేను, మీ నాన్నగారు. మా వారసత్వమే నీకు రావద్దు తల్లి. అమ్మా, అతని ఆత్మీయత, మాటల తీరు నన్ను ఆకర్షించింది. అంత మాత్రాన అతనికి అంకితమైపోయానా? అమ్మా, నాకు తెలుసునమ్మా. అంతస్తులు, అభిమానాలు భిన్న ధృవాలు. అనాలోచితంగా ఎప్పుడూ ప్రవర్తించను. మొదట నీ జబ్బు నయం కావాలి, నా చదువు కావాలి తేల్చేయబోయింది సంధ్య. అవన్నీ ఎలాగో జరిగేదుంటే అలా జరుగుతాయి. రాణి, నిన్ను 2 కోరికలు కోరుతాను, నెరవేరుస్తావా? ఏమ్మా, కాశీ మజిలీ కథలే మాట్లాడుతున్నావు? నవ్వింది. కాదమ్మా, సీరియస్గా విను. సుధ ఎప్పుడూ నీ చెల్లెలిగా ఆదరించు. దాన్ని కష్టాల్లో ఆదుకుంటావు కదూ? దానికేం కష్టం ఉంటుందమ్మా? ముందు చూపు లేని వారికి అన్నీ కష్టాలే తల్లి అంటూ చెయ్యి చాపింది. తల్లి చాపిన చెయ్యికి చెయ్యి వేస్తూ, అమ్మా, దాని బాగోగులు నాకు తెలియదా? రక్తస్పర్శ నాలోనే లేదా అమ్మా? తెలుసు తల్లి, అందుకే నీకు చెబుతున్నాను. రెండో విషయం, వివాహానికి పూర్వము ఎవరంత ప్రలోభపరిచి చూసినా జాగ్రత్తగా ఉండు అన్నది. నాపై నమ్మకం లేదా అమ్మా? నమ్మకం ఉంది తల్లి. వయసు అటువంటిది. అందమైన వయసులో ప్రతి వస్తువు అందంగానే కనిపిస్తుంది. అందాల తెర తొలగి వాస్తవాన్ని చూడాలి. అప్పుడే సుఖశాంతులు లభ్యమవుతాయి. నేనుండా లేకపోయినా ఇందిరమ్మ గారి అండా నీకుంటుంది. ఆమెకు నువ్వంటే చాలా అభిమానం. మొదట నువ్వు చక్కగా చదువుకో. నీ బ్రతుకు నీవు బ్రతికగలిగితే స్వశక్తి సంపాదించుకోవాలి. తరువాత నీకు నచ్చిన వాడిని, నీ భావాలతో ఏకీభవించేవాడిని, నీ పరిస్థితి అర్థం చేసుకోగలిగిన వాడిని వివాహం చేసుకో. ఎక్కువ మాట్లాడి ఆయాసపడద్దు. నీ కోరిక ప్రకారమే చేస్తాను అన్నది తల్లి చేతిలో తన చేతులు పెనవేస్తూ. నాకు తెలుసు తల్లి, నీవు నా ఆశయాలకు ప్రతిరూపానివని. రఘుచంద్ర గుణాలు పుణికిపుచ్చుకున్న పుత్రికవు అంటూ కూతురి తల వంచి ముద్దు పెట్టుకున్నది. 2వ రోజు హాస్పిటల్కు వెళ్లాలని తయారవుతుంది సంధ్య. ప్రకాష్ వచ్చాడు. సంధ్య, ఈరోజు 6 గంటలకు వెళ్ళకూడదు. ఎందుకు? ఏమైనా పని ఉందా? ఆశ్చర్యంగా చూసింది. ప్రకాష్ చెప్పబోయి తటపటాయించాడు. చెప్పండి. అవసరమైన పని అయితే ఆగిపోతాను. అవసరమైన పనులకే ప్రాముఖ్యం ఇవ్వడానికి మనము యంత్రాలమా? పోనీ ఏం పనో చెప్పండి. ఇంత చిన్న వయసులో ఇలా సతమతం అవడం సహించలేకపోతున్నాను. ఈరోజు మ్యాట్నీకి వెళ్దాము, రావాలి సంధ్య. సినిమాకా? విస్మయంగా చూసింది. ఏం రాకూడదా? నేను నిన్నేం కొరుకుతున్నానులే. అతడు కొంచెం విసుగుదల ప్రదర్శించాడు. అతన్ని అనుమానించడానికి తనేం చదువు సంస్కారం లేనిదా? పదండి, మీ మాటలు ఎందుకు కాదనాలి? అతడు ఆశ్చర్యంగా చూశాడు. బ్రతిమలాడించుకుంటుంది అనుకున్నాడు. ఆమె వ్యక్తిత్వం, స్వశక్తిని నమ్మటం తలుచుకుని గర్వపడ్డాడు. ఇద్దరూ సినిమాకెళ్లారు. ప్రకాష్ జాగ్రత్తగా వ్యవహరించాడు. తనను నమ్మి మాట తీసివేయలేక వచ్చింది. ఆ నమ్మకం పటిష్టం చేసుకోవాలి. సంతానం, సినిమా ఎందుకో చాలా నచ్చింది సంధ్యకు. ప్రకాష్కు నచ్చలేదు. శ్రీరంజని ఏడుపు ముఖంలో అలా ఉందేమిటి? సినిమాలో ఈ ఏడుపులు పెట్టుకుంటేనే. హిందీ సినిమాలైతే ఎంతో బాగుంటాయి. సంధ్య చిన్నగా నవ్వింది. పొరిగింటి పుల్లకూర రుచట. ఏం కాదు, మ్యూజిక్ అవి ఎంతో బాగుంటాయి. దేని అంతర్దారిదే. మీకు కోపం రాకుంటే ఒక విషయం చెప్పనా? కోపం దేనికి? ఒకవేళ అంత సీరియస్గా తీసుకోవాల్సిన విషయమైనా కోపం తెచ్చుకోనులే. మా హిందీ మాస్టారు ఎప్పుడూ స్పష్టంగా రాసిన వారికి మార్కులు ఇవ్వరు. గజిబిజిగా అర్థం కాకుండా ఉండాలి. ఆయన సరిగ్గా అర్థం కాని దానికే మంచి మార్కులు ఇస్తాడు. అంటే నీ ఉద్దేశం?
హిందీ సినిమాలు అర్థం కాక నచ్చుతాయా? చాలామంది విషయం అదే చెప్తున్నాను. మా అమ్మ స్నేహితురాలు ఒక ఆవిడ మా ఇంటికి వస్తే పాతాళ భైరవి 10 కమాండ్మెంట్స్ ఆమెతో చూసాము. పాతాళ భైరవిలో ఉన్న మంత్రాలు తంత్రాలు చూసి అసహించుకున్నామే. ఇంగ్లీష్ సినిమా కదూ, దాన్ని మెచ్చుకోవడం మొదలుపెట్టింది. అద్భుతమైన సెట్టింగ్స్ తప్ప 10 కమాండ్స్లో నాకు విశేషమేమీ కనిపించలేదు. పాతాళ భైరవికి ఇంగ్లీష్ సినిమాకు పోలిక ఎందుకు ఉండకూడదు? దేని గొప్పతనం దానిది. మనకు అవకాశాలు లేవు కాబట్టి కనులు మిరుమిట్లు గొలిపే రంగులు, ప్రకృతి దృశ్యాలు చిత్రించలేమన్నంత మాత్రాన చెత్త అనలేము. మరీ నువ్వు తెలుగు భాషపై గల అభిమానంతో మాట్లాడుతున్నావు. మన భాషను అభిమానించలేని మీరు ఇతర భాషలను ఎలా గౌరవిస్తారో? ఒకరిని చూసి ఒకరు పరభాషను గౌరవిస్తున్నామనే భావనను తమలో నాటుకుంటున్నారు. నిజానికి అది భ్రమ. గౌరవ సంఘంలో అందరినీ ఏకీభవించకపోతే బాగుండదని అలా నటిస్తున్నాము. విస్మయ విస్ఫారిత నేత్రాలతో సంధ్యను చూశాడు. అమాయకంగా శాంతంగా ఉండే ఆమెలో ఇన్ని భావాలు నిగూఢమై ఉన్నాయా? మీకు కోపం వచ్చినట్టుంది అన్నది నొచ్చుకుంటూ. ఒకరి భావాలను ఖండించి కోపం తెచ్చుకునేటంత మూర్ఖుడిని కాదు. నీ వాదంలో కూడా బలం ఉంది. కానీ రాను రాను తెలుగు సినిమా చౌకగా తయారవుతున్నాయి. దానికి కారణం ప్రేక్షకులే. హిందీ, ఇంగ్లీష్ అంటూ ఎగబడుతున్నారు. అది చూసి మన నిర్మాతలు వారిని వీరిని అనుకరిస్తూ తెలుగు సినిమాల్ని కూనీ చేస్తున్నారు. మనలాగే వాళ్ళు పొరపాటు పడుతున్నారు. వ్యక్తిత్వం స్థిరంగా ఉంచుకుంటే ఏదైనా చెయ్యొచ్చు. అవును, నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుంది. కార్ హాస్పిటల్ ముందు ఆగింది. నేను వెళ్ళాలి సంధ్య. పాండు చేత భోజనం పంపిస్తాను. గుడ్ బై చెప్పి లోపలికి వెళ్ళాడు. 3 రోజుల నుండి అతిగా ఆయాసపడుతుంది జానకి. రాత్రింబవళ్ళు దగ్గరే ఉంటుంది సంధ్య. ప్రకాష్ వచ్చి చూచి వెళ్తున్నాడు. ఆ రోజు పొద్దుటి నుంచి మగతగా ఉంది. డాక్టర్ ఎలా ఉంది? ప్లీజ్ నిజం చెప్పండి. అతను తిరిగి సంధ్యను సూటిగా చూశాడు. ఆమె కళ్ళు నిండు కుండలా ఉన్నాయి. చూడమ్మా, పెద్దవారెవరూ లేరా? రాత్రికి గాబరా పడొచ్చు, పిలిపించు అంటూ మరో మాటకు తావీయక వెళ్ళిపోయాడు. స్తనువులా నిలబడిపోయింది. తనకున్న పెద్దవారెవరో ఆలోచించగా ప్రకాష్ గుర్తొచ్చాడు. వెంటనే వెళ్ళి అతనికి ఫోన్ చేసింది. అతను వస్తున్నానని జవాబు చెప్పాడు. త్వరగా వచ్చి తల్లి మంచం దగ్గర కూర్చుంది. దాహం అన్నది. జానకి నూతిలో నుంచి వచ్చినట్టుంది ఆ మాట. లేచి నీరు త్రాగించింది. నీరు నోట్లో నుండి అటు ఇటు కారిపోయింది. రాణి అంటూ కూతురి చేయి పట్టుకుంది. వచ్చే దుఃఖాన్ని పెదవుల మధ్య బిగించింది. అమ్మా, నేను ఇక్కడే ఉన్నాను అన్నది. అమ్మా, నా పని అయిపోయింది. సుధా చెప్పలేకపోయింది. మళ్ళీ కళ్ళు మూతలు పడ్డాయి. ఇక మరలా విచ్చుకోలేదు ఆ నయనాలు. అది తెలిసిన సంధ్య స్పృహ తప్పి పడిపోయింది. నర్సులు పరుగున వచ్చి సంధ్యను లేవదీసి వేరే చోటికి తీసుకువెళ్లారు. 2 నిమిషాల్లో తెలివచ్చింది. సార్, నన్ను వదలండి, మా అమ్మను నేను చూసుకోవాలి అంది గింజుకుంటూ. వాళ్ళు వదలనే లేదు. చూడమ్మా, నువ్వు చదువుకున్న దానివి. హాస్పిటల్లో గొడవ చేయొద్దు. పక్కన పేషెంట్లు విని లేస్తారు. నేను గొడవ చేయను నర్స్, అమ్మను చూసుకుంటాను. అమ్మ తిరిగి రాని చోటికి వెళ్ళింది. ఆమె అభ్యర్థన కాదనలేక తీసుకువెళ్లి స్టూల్ మీద కూర్చోబెట్టారు. విగత జీవి అయిన తల్లి గుండెలపై తల ఆనించి గుండెలు అవిసేలా ఏడుస్తుంది. కానీ అతి నెమ్మదిగా కొద్దిసేపు ఉండి RMOకు రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళిపోయారు నర్సులు. అంధకారవందమైన ఆ రాత్రి ఇంకొకరి జీవితాన్ని అంధకారం చేస్తుందనుకోలేదు ప్రకాష్. అతడు వచ్చి పరిస్థితి గమనించి సంధ్యను లేపాడు. సభ్యతను, సంఘాన్ని మరిచి అతన్ని వాటేసుకుని బావురమంది సంధ్య. అమ్మ వెళ్ళిపోయింది, నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయింది అంది. ప్రకాష్ కళ్ళు చెమర్చాయి. ఆమెకు తన బాహువుల ఆలంబన కల్పించాడు. వద్దు, గట్టిగా ఏడవకు అని అన్నాడు. ఊరుకో సంధ్య, నువ్వెవడవద్దు, ఆవిడ కాలం తీరిపోయింది, నీకు నేనున్నాను అంటూ ఊరడించాడు. సంధ్యను వదిలి జానకి భౌతిక దేహాన్ని తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు. జరగవలసిన తతంగం అంతా పూర్తి అయ్యేసరికి రాత్రి 3 గంటలైంది. తల్లి చలనం లేని శరీరాన్ని ఒడిలో పెట్టుకుని కారు వెనకే సీట్లో కూర్చుంది సంధ్య. ప్రకాష్ కార్ స్టార్ట్ చేశాడు. ఇందిరమ్మ సుధను వెంట తీసుకుని వచ్చింది. సంధ్య ఆమెను అమాంతం అల్లుకుపోయింది. సంధ్యను ఒడిలోకి తీసుకుని జానకి చిక్కిళ్ళు నిబురుతూ కన్నీరు కార్చింది. సుధ దూరంగా ఉండిపోవడం నచ్చలేదామెకు. పాపం, తాను అనుకుని నోరు మూసుకుంది. అన్ని కష్టాలకు కాలచక్రమే పరిష్కారం అవుతుందని సూచిస్తుంది. జానకి దహన సంస్కారాలు ముగిశాయి. ఇందిరమ్మ ఔదార్యానికి అందరూ కొనియాడారు. ఆమె ఓ జీవం లేని నవ్వు నవ్వి ఊరుకుంది. సంధ్యకు తెలుసు
తను ఒంటరిదని, ఇందిరమ్మ దయాభిక్షపై బ్రతకాలి. ఇప్పటికే చాలా రుణపడి ఉంది. ఆమె సహాయం నిరుపయోగం అయ్యింది. తినక తప్పదు, బ్రతిమలాడించుకోవడం దేనికని ఆలోచిస్తూ పిలుపు వచ్చినప్పుడు వెళ్ళి 2 ముద్దలు తిని వస్తుంది. క్లుప్తంగా 10వ దినం ముగిసింది. ప్రకాష్ ఒంటరిగా సంధ్యను కలుసుకోవాలని ఎంత ప్రయత్నించినా వీలు కావడం లేదు. ఇందిరమ్మ ఆమెను అంటి పెట్టుకుని ఉంటుంది. పరీక్షలకు సుధా వెళ్ళిపోయింది. సంధ్య, రేపు ఊరికి వెళ్ళిపోదామా అంటూ ఇందిరమ్మ గారు మరుసటి రోజున అడిగింది. మీ ఇష్టం అమ్మగారు. నేను ఊరొచ్చి ఏం చేస్తాను? ఇక్కడే ఏదైనా ఉద్యోగం ఇప్పించండి. ఇంకా మిమ్మల్ని శ్రమ పెట్టాలంటే నాకు ఒప్పడం లేదు, నేల చూపులు చూస్తూ చెప్పింది. సంధ్య, నా ఎదుట ఇలా మాట్లాడుతున్నావా? క్షమించమ్మా, ఇప్పటికే చాలా రుణపడి ఉన్నాను అన్నది నెమ్మదిగా. ఇందిరమ్మ సంధ్యను తలనిమురుతూ, చూడమ్మా, నేనేం చెప్పినా నీ అభిమానం దెబ్బతినవచ్చు. పోనీ కనీసం మెట్రికులేషన్ పూర్తి చేసుకో. ఆ మాత్రం డిగ్రీ వస్తే ఉద్యోగం ఎవరైనా ఇస్తారు. నేను ఫీజు కట్టలేదండి అన్నది. పర్వాలేదు, సప్లిమెంటరీ కడుదో గాని. అమ్మ కోరిక నువ్వు డాక్టర్ కావాలని. ఇంకా ఆ మాట అనొద్దు. అమ్మ బ్రతికి ఉంటే ఆ మాట వేరు. ఇప్పుడేమైంది? నేను లేనా? ఉన్నారు. ఇంత సహాయం పొంది లేదని ఎలా అనగలను? మీ ఉదారతకు రూపకల్పన చేసే శక్తి నాకు లేదు. నేను నా కాళ్ళ మీద నిలబడ్డానని తృప్తిని నాకు మిగలనివ్వండి అన్నది కన్నీరు తుడుచుకుంటూ. సరే తల్లి, నీ ఇష్ట ప్రకారమే కానీ బజారుకు వెళ్దాము, వస్తావా? మీరు రమ్మంటే వస్తాను. ఎక్కడికి నాకు రావాలని లేదు. అయితే వద్దులే, సుధకు గాజులు కావాలట, నేను వెళ్ళి వస్తాను. ఇందిరమ్మ గారు డ్రైవర్ని తీసుకుని వెళ్ళిపోయింది. అంతవరకు పక్క గదిలో నిద్రటేస్తున్న ప్రకాష్ లేచి సంధ్య గదిలోకి వచ్చాడు. ఆమె కిటికీ చువ్వలు పట్టుకుని బయటకు చూస్తుంది. వెనుకగా వెళ్లి భుజంపై చేయి వేశాడు. ఆమె ఉలిక్కిపడి చూసింది. భావశూన్యంగా ఉందా చూపు. సంధ్య, ఇలారా, వచ్చి కూర్చో. ఆమె చేయి పట్టి నడిపించుకుని వచ్చి సోఫాలో కూర్చోండబెట్టాడు. తను పక్కన కూర్చున్నాడు. సంధ్య, బాధపడితే పోయిన వాళ్ళు తిరిగి వస్తారా? ఆ మాట అనుకోవడం చాలా తేలికే గాని బాధపడకుండా ఉండడం అంత సులువు కాదు అన్నది ఎటో చూస్తూ. అది మన భావనలో ఉంది. మర్చిపోగలిగే శక్తి మనసుకే ఉంది. నిజమే, కానీ అంత త్వరలో మాత్రం కాదు. అమ్మా, నాన్న, తోబుట్టువు, నిజమైన స్నేహితురాలు అన్నీ అమ్మే నాకు. ఇంతమందికి ఒకేసారి దూరం అయితే ఆ ప్రభావం ఉండదంటారా? నేను ఆ మాట అనలేదు. అమ్మ లాంటి ఆదరణ, ఆప్యాయత ఇంకొకరు ఇవ్వగలిగితే అసంభవం ప్రకాష్ గారు. అమ్మ అమ్మే అన్నది. 2 ముత్యాల బిందువులు చెంప మీదుగా జారి గుండెల్లోకి ఇంకిపోయినాయి. ప్రకాష్ ముందుకు వంగి ఆమె కన్నీరు తుడిచాడు. ఆమె చేతిని అతని చేతిలోకి అదిమి పెట్టాడు. సద్య, నేను విషయం చెప్తాను. ఏమనుకోవనుకుంటున్నాను. ఇది సమయం కాదని నాకు తెలుసు. కానీ ఆ విషయం చెప్తే నువ్వు స్వాంతన పొందుతావని ఆశ. ఆమె వంక అభ్యర్థనాపూర్వకంగా చూశాడు. చెప్పండి, సందేహం లేనిది అన్నది తలెత్తి చూస్తూ. సంధ్య, నీ జీవితంలోని కష్టసుఖాల్లో నన్ను పాలు పంచుకోనియ్యి. మీరడిగే విషయం ఊహించగలిగాను, కానీ ఇది సంభవమా? మీరు నా మీద జాలితో అంటున్న మాటలు కావు కదా? కావు, ముమ్మాటికి నిజం. జాలి ఒక్కటే ఉంటే ఇంకో విధంగా సహాయం చేసేవాడిని. నా గుండెను నిండుగా నీ కోసం ప్రేమను దాచాను. సందేహిస్తున్నావా? మిమ్మల్ని కాదు, నా అదృష్టాన్ని సందేహించాలి. అదీ కాక మీరు ధనవంతులు, పేరు ప్రతిష్టలు కలవారు, ప్రేమను డబ్బులతో కొనే శక్తి గలవారు. నన్ను ఆలోచించుకోనివ్వండి. అపార్థం చేసుకోకు సంధ్య. ధనవంతులు అందరూ ఒకటే కారు. నిదానంగా ఆలోచించు. వివాహం అంటే 100 ఏళ్ల పంట. నాదో విన్నపం. చెప్పండి. ఇప్పుడు కాదు, నువ్వు మామూలుగా తిరిగాక చర్చించుకుందాము. అతను ప్రేమగా సంధ్య చేయి నొక్కి పెట్టాడు. అతను వెళ్ళిపోయాడు. శూన్యంగా మైదానంలో ఉన్నది మస్తిష్కం. ఆలోచించలేదు. వెళ్ళి పడకపై కూర్చుంది. ఎంతసేపు అలా కూర్చుందో తెలియదు. ఇందిరమ్మ పిలిస్తే ఈ లోకంలోకే వచ్చింది. తన కోసం ప్రత్యేకించిన గదిలో దినమంతా గడుపుతుంది సంధ్య. తానున్న ఇంటికి వెళ్ళి సామానులు తెచ్చుకుంది. రామలక్ష్మమ్మ గారు తదితరులు చూచి వెళ్లారు. ఇందిరమ్మ ఎప్పుడైనా పిలిచి పని పురమాయిస్తే చేస్తుంది. లేకుంటే గదిలో పుస్తకాల ముందేసుకుని కూర్చుంటుంది. ఆ ఇంట్లో ఒక ప్రాణి మూగ వేదన స్తరం చేసుకునేది యజమానురాలే. రాత్రి లేచి చీకటిని చీల్చుకుని చూస్తూ కూర్చుండిపోయేది. సుధా, పాపం సంధ్య ఒక్కతే కూర్చుని బాధపడుతుంది. తల్లి మాట పూర్తి కాక మునిపే సుధ నవ్వి, తోడు బాధపడుతూ నేను కూర్చోనా మమ్మీ? ఆవిడ కంటే అమ్మపోయింది.
మరి నేను ఎవరిని తలుచుకుని దిగులు పడను? పోనీ నాయనమ్మ పేరు చెప్పు. సుధా, ఏమిటా తలబిరుసుతనం? సంధ్య తల్లితో పాటు నీ తల్లి చచ్చిపోయింది, ఈ సంగతి గుర్తుంచుకో. ఆ మాట విని తీవ్రంగా చూసింది తల్లి వంక. మరుక్షణమే ఆమె 2 చేతులు ఆమె మెడకి పెనవేసింది. మమ్మీ, కోపం వస్తే అనరాని మాటలు అనేయడమేనా? మా అమ్మ చల్లని తల్లి 100 ఏళ్ళు జీవిస్తుంది అంటుంటే సుధ కళ్ళల్లో నీళ్లు తడుక్కుమంది. ఇందిరమ్మ చలించిపోయింది. కూతుర్ని గుండెలు కదుముకొని నుదురు ముద్దు పెట్టుకుంది. బేబీ, అమ్మ మీద గౌరవం అంటే కాస్త సంధ్యను నీతో పాటు తిప్పు. పాపం తల్లిపోయి దిగులుగా ఉంది. అలాగే తిప్పుతాను అని తల్లి కౌగిల నుండి విడిపోయి ముస్తాబు మొదలుపెట్టింది. తెల్లని వర్క్ చేసిన పరికిణి, తెల్ల ఫుల్ వాయిల్ ఓణి, తెల్లది లాన్ జాకెట్ వేసుకుంది. మెడలో ఒంటిపేట ముత్యాల హారము, ఒక చేతికి ముత్యాలు పొదిగిన గాజు, చెవులకి ముత్యాలు కెంపులు కలిసి చేసిన దుద్దులో పెట్టుకుంది. తలలో ఒకే ఒక పెద్ద ఎర్ర గులాబీ తురుముకుంది. తల్లి ఆజ్ఞను పాటించాలి. ధిక్కరించి అలిగి కూర్చుంటే ఓదార్చేందుకు తండ్రి కూడా ఊళ్ళో లేదు. తెల్లని స్లిప్పర్స్ వేసుకుని నిలువుటద్దంలో ఒకసారి తన ప్రతిబింబాన్ని చూసుకుంది. తృప్తిగా నిట్టొచ్చింది. కర్చీఫ్ పైన కాసంత జాన్సెంట్ ఒంపుకొని మేడ దిగి సరాసరి సంధ్య గదిలోకి వెళ్ళింది. సంధ్య గాబరా పడింది. ఎన్నడూ లేనిది సుధా తన గదికి రావడం చిత్రమనిపించింది. ఆ క్షణంలో ఎందుకో తృప్తి కలిగింది కూడా. తనకు తోడు ఇంకొకరున్నారని సుధను చూస్తూ బొమ్మలా కూర్చుంది. సుధకు చిరాకుగా ఉంది. త్వరగా తయారై తెములు, సినిమాకి వెళ్దాము. నేనా? సినిమాకా? ఆశ్చర్యంగా చూసింది. ఏం అంతలా ఆశ్చర్యపోతున్నావు? నువ్వు సినిమా చూడవా? ముసలమ్మవా? త్వరగా తెములు, అవతల టైం అయిపోయింది. జవాబుకు ఎదురు చూడకుండానే వెళ్ళిపోయి హాల్లో కూర్చుంది. రావనని చెప్పాలనుకుంది, కానీ వెంటనే ఉద్దేశం మార్చుకుంది. ఏ కళనుందో ఆ గర్విష్టి అమ్మాయి తనను పిలిచింది. వెళ్ళి స్నేహం సంపాదించుకోవచ్చు అనుకుంది. 5 నిమిషాల్లో క్లుప్తంగా ముస్తాబు ముగించింది. తల్లిది తెల్ల చీర కట్టుకుంది, తెల్ల బ్లౌజ్ వేసుకుంది. అంతే. ముత్యాల హారాలు, గడియారాలు తనకెక్కడవి? నెమ్మదిగా సుధా ఉన్న చోటికి వచ్చింది. సంధ్య ముస్తాబు వంక అసంతృప్తిగా చూసింది లచ్చమ్మ. అమ్మేది? పడుకున్నారమ్మా అన్నది లచ్చమ్మ వింతగా ఇద్దరిని పరికించి చూస్తూ. అయితే లేపొద్దులే, మేము సినిమాకి వెళ్ళామని చెప్తూ కదూ అని లేచింది. సంధ్య మౌనంగా ఆమెను అనుసరించింది. కారు వెళ్ళి ఓ పెద్ద భవనం ముందాగింది. సుధా ఏం చెప్పకుండానే డ్రైవర్ దిగి వెళ్ళి ఇంటిలో ఎవరితోనో మాట్లాడి వచ్చాడు. 5 నిమిషాల్లో అందమైన యువకుడు వచ్చి సుధ పక్కన కూర్చున్నాడు. ఈమె ఎవరు అన్నట్టు సంధ్య వంక చూశాడు. నా క్లాస్మేట్లే, ఈరోజు చాయిస్ నీకే వదిలేస్తున్నాను. ఏ సినిమాకో నువ్వే ఎన్నిక చెయ్యి. అయితే పేయింగ్ గెస్ట్ ఆడుతుంది, వెళ్దాము. ఓఎస్ అంది ఉత్సాహంగా. అతను కలెక్టర్ గారి సుపుత్రుడని గ్రహించింది సంధ్య. ఆశ్చర్యంగా వాడి సంభాషణ వింటూ కూర్చుంది. డ్రైవర్ వెళ్ళి ముగ్గురికి బాక్స్ టికెట్లు తెచ్చాడు. వాడి చేతిలో 5 రూపాయలు పెట్టింది. నమస్కరించి వెళ్ళిపోయాడు. కళ్ళు పెద్దవి చేసి చూసింది. డబ్బుతో తను తిరిగే విషయాలు తెలియకుండానే జాగ్రత్త పడుతుందన్నమాట. ఆశ్చర్యంతో వాళ్ళ వెనకాలే వెళ్ళిద్ది. సంధ్య పక్కన సుధా, ఆమె పక్క అతను కూర్చున్నారు. 3వ మనిషి ఉనికే మర్చిపోయి ఇద్దరు కబుర్లలో పడ్డారు. సుధా, సినిమా షికారేనా? 2 రోజులు ఏ నిజాం సాగరో పాకల్డామో వెళ్తే హాయిగా ఉంటుంది. అతని చూపులు సుధను మింగేసేలా ఉన్నాయి. వెళ్ళొచ్చు, మమ్మీతో పెద్ద చిక్కు. డాడీ ఏమనదనుకో. వాళ్లను బోల్తా కొట్టించాలోయ్. వెదవ చదువులు గతిలేని వాళ్ళు చదువుతారు. లైఫ్ జాయ్ఫుల్గా ఉండాలి. చెస్ తర్వాత మాట్లాడొచ్చు. సంధ్య వంక ఓరుగా చూస్తూ చెప్పింది. అతను ఆమె చెవిలో ఏమో గొడిగాడు. బహుశా ఈ శనిని ఎందుకు వెంటబెట్టుకొచ్చావన్నాడేమో. మధ్యలో 2-3 సార్లు చికాకుగా సంధ్య వంక చూశారు. సంధ్య అదేం గమనించినట్టు ఎదురుగా చూస్తూ కూర్చుంది. ఆమె చెయ్యి అతని చెంపకు ఆనించుకుని కూర్చున్నాడు. సినిమాలో ప్రేమ ఘట్టాలు రాగానే ఒకరిపై ఒకరు ఉరుగుతూ కేరింతలు కొడుతూ కూర్చున్నారు. ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చుంది సంధ్య. సినిమా పూర్తి అయింది. డ్రైవరు సిద్ధంగా ఉన్నాడు. అతడిని ఇంటి దగ్గర వదిలి కారు ముందుకు సాగింది. ఈ విషయాలు ఇక్కడే మర్చిపోవాలి. మమ్మీ వరకు వెళ్తే ప్రమాదం. అంత ప్రమాదమైన విషయాలు వదిలేస్తేనే. నాకే నీతులు చెప్తున్నావా? నీ స్థితి ఏమిటో తెలుసా? బాగా తెలుసు. మీ అమ్మగారు దయతో పెట్టే భుక్తిపై ఆధారపడ్డాను. అంత భయం దేనికి? డ్రైవరు నోరు 5 రూపాయలతో కట్టివేశావు. సినిమా నాకు చూపించావు. డ్రైవర్ కంటే కృతజ్ఞతరాలినా నేను? కాకపోవచ్చు, కానీ అమ్మ మొహర్బాని సంపాదించగలగాలి. ఒకరిపై చాడీలు చెప్పి కాదు, నా స్వశక్తితో సంపాదిస్తాను. సుధా, ఒక విషయం అడగనా? అడుగు అన్నది టీవీగా. అతనేం చదువుకున్నాడు?
అశోక్ గురించేనా నువ్వు అడిగేది? చదవాల్సిన కర్మం తనకేం లేదు. తండ్రి సంపాదించింది బోలెడుంది. ఇంట్లో కూర్చోవడం దేనికని వాళ్ళమ్మ పోరు పడలేక అలిగున్ మెట్రిక్ కట్టాడు. విపరీతంగా ఆశ్చర్యపోయింది. ఇతను నా సుధ ఎన్నుకున్నది చదువు లేదు, సంస్కారం అంతంత మాత్రమే. గుణం ఎలాంటిదో ఏ బావుడలేదా? బాగోగులో నిర్ణయించడానికి నేనెవన్ని? డ్రైవరు కారు నడుపుతున్నాడు, నేను తోడు వచ్చాను. నా పరిధి నాకు తెలుసు. ఇల్లు రావడంలో సంభాషణ ఆగిపోయింది. అశోక్ కోరికకు పునాదులు వెయ్యాలని చూస్తుంది సుధ. సంధ్య అక్కడే ఉంది. మమ్మీ, నేను నా ఫ్రెండ్స్తో కలిసి నాగార్జున సాగర్ వెళ్తాను. గోముగా తల్లి భుజాలపై చేతులు వేసింది. ఇప్పుడేం పిక్నిక్ సుధా, పరీక్షలు నెల రోజులే ఉన్నాయి. ఇందిరమ్మ మందలిచ్చే ధోరణిలో చెప్పింది. ఎప్పుడు పరీక్షలైనా విసుగొస్తుంది బాబు, బొంగమూతి పెట్టింది. రోజుకు 5-6 గంటలు చదివినట్టు ఈ కూతురు ఇంతోటి చదువుకు మురిసిపోతూ ఆ తండ్రి ఫారెన్ పంపుతారట. అమ్మా అమ్మ అని పిలుపుతోనే తెలుసుకోవచ్చు సుధా అప్రసన్నతను. నువ్వెప్పుడూ ఇంతే. బలవంతంగా చదివితే నాకు ఒక ముక్క కూడా తలకెక్కదు. ఈసారి ఒక్కసారికి పోనీ అమ్మా, సాయంత్రం వరకు వచ్చేస్తాముగా. మారం మొదలుపెట్టింది. అంత విసుగ్గా ఉంటే సంధ్య నువ్వు కలిసి ఈ ఊర్లో ఉన్న గుట్ట ఎక్కి తిరిగి చూడండి అన్నది. ఇంత బ్రతికి ఇంటెనకాల చచ్చినట్టు ఈ భువనగిరి గుట్ట లెక్కాలా? రోషంగా చూసింది సుధా. అబ్బా, నీతో నాకు చావొచ్చిందే. ఒక వయసు వచ్చాక కొంచెం పరిస్థితులు అర్థం చేసుకోవాలి. పరీక్షలే అంటే వినవు. నీకు లేని చింత నాకు దేనికి? అలాగే వెళ్ళు. ఆనందంతో గంతులు వేసింది సుధా. సంధ్య వంచిన తల కూడా ఎత్తలేదు. అమ్మాయి సంధ్య, సుధా బజార్కు వెళుతున్నట. నీ వెళ్ళి నీకు కావలసినవి తెచ్చుకో తల్లి. నాకేం కావాలి? వద్దండి, అవసరమైతే మీకు చెప్తానుగా. చీ, ముసలమ్మ కబుర్లు మమ్మీ. ప్రతి చోటుకి సంధ్యను తీసుకోపో అంటావు. ఈవిడ గారేమో ముదినాపసానిలా వస్తుంది. నాకైతే తల కొట్టేసినట్టుంటుంది. సుధా ఆశ్చర్యపోయింది. సంధ్య ఎంత విచిత్రమైన కన్య. కోరికలు లేవా? జడ పదార్థమా? తనకిన్ని ఉన్నా మమ్మీ కొనుక్కుంటావా అంటేనే చాలు బజార్కు కొనేస్తుంది. తనంతట తాను కొనుక్కోమంటే వద్దనే వారుంటారా? ప్రపంచ జ్ఞానం కొరవడిన సుధా ఆలోచనలు అంతవరకే సాగుతాయి. ఆత్మాభిమానమే పెట్టని ఆభరణం సంధ్య కని తెలియలేదు. నెలకు 25 రూపాయలు తిండి బట్ట ఇచ్చి పై పనులకు సీతను పెట్టుకున్నారు. గత 3 ఏళ్లుగా సీత నమ్మకంగా పనిచేసేది. పెళ్ళయి వెళ్ళిపోయింది. నమ్మకమైన మనిషి కోసం వెతుకుతుంది ఇందిరమ్మ. సంధ్య ఆ పని తనపై వేసుకుంది. తనూరికే తినడం లేదనే తృప్తి మిగులుతుంది. అందరి పడక గదుల్లో ఏ సామాన్లు ఎక్కడుండాలో అమర్చాలి. ముఖ్యంగా సుధా ఇందిరమ్మ గారు విడిచిన దుస్తులు మడతపెట్టి అల్మారాలో సర్దాలి. చాకలి పద్దలు రాయాలి. ఇంటికి కావలసిన వస్తువులు జాబితా రాసి డ్రైవర్ వెంట వెళ్లి తేవాలి. ఈ పనులు సంధ్య తెరిచి చేయించడం ఇందిరమ్మకు బాధగా ఉన్నా కాస్త దిగులు మర్చిపోతుందని ఊరుకుంటుంది. ఇంటి మనిషిలా జాగ్రత్తగా చూస్తుంది. ఇన్నపెట్ట తాళాలు ఇచ్చినా భయం లేదు అనుకుంది. సాయంత్రం ఇందిరమ్మ గుడికి వెళ్ళింది. సంధ్య ఇంట్లోనే ఉండిపోయింది. డైనింగ్ హాల్లోకి సుధా గొంతు వినిపిస్తుంది. ఫోన్లో మాట్లాడుతుంది కాబోలు. హలో అశోక్, చెప్పుకో. అమ్మ పిక్నిక్కి వెళ్ళమంది. ఇంకా లేదు. ఫ్రైడేనా? సరే సరే, నీ కారు తెస్తావా? అట్నుంచి నీ కారులోనే. సరే, దట్స్ ఆల్ రైట్. ఫోన్ పెట్టేసింది. సంధ్య, ఓ సంధ్య, నా పింక్ డ్రెస్ ఐరన్ అయిందా? చూడు, ఎల్లుండి కల్లా సిద్ధంగా ఉండాలి. లచ్చమ్మ, ఓ లచ్చమ్మ, ఎల్లుండి మేము బయటికి వెళ్తాము. మంచి మంచి టిఫిన్లు చేయాలి. త్వరగా లేచి సామాన్ తెప్పించు. ఏ సంధ్య, నా పెట్టు సద్దు ఆజ్ఞాపించి పైకి గంతుకలు వేస్తూ వెళ్ళిపోయింది. 2వ రోజు ప్రకాష్ వచ్చాడు. అతను కళ్ళతోనే సంధ్యను పలకరించాడు. సంధ్య ముఖం వికసించింది. ఏం ప్రకాష్, బాగా చిక్కుపోయావు? ఇప్పటి నుండే డబ్బు మీద అంత మోజైతే ఎలా? ఆరోగ్యం చూసుకోవాలిగా అన్నది నవ్వుతో ఇందిరమ్మ. ఆప్యాయతను కురిసే మీ కళ్ళు అలా కనిపిస్తున్నాయేమో. నాకేమో ఉక్కలా ఉన్నాను. అయితే స్టీల్ ప్లాంట్కు ముడి పదార్థం కొరత రాదు. పక్కున నవ్వింది సుధా. ఓహో, మా మరదలు సవ్యంగా మాట్లాడడం నేర్చుకుంది. అత్తయ్య బ్రహ్మాండంగా పార్టీ ఏర్పాటు చేయరాదు? బావవు నువ్వు చేయరాదు? ముచ్చటగా ఉంటుంది. అయ్య బాబోయ్, ఆ చూపులు చూడు. ఎక్కడో దాక్కోవాలబ్బా, లేకుంటే భస్మమైపోతాను. లాభం లేదత్తయ్య. మావయ్యకు టెలిగ్రామ్ ఇస్తాను. విమానం మీద పరిగెత్తుకొస్తారు. పెద్ద ఫోజులో విమానం మీద ఎవరన్నా పరిగెడతారా ఏమిటి? మావయ్య లాంటి వాళ్ళు పరిగెడుతుతారు. డాడీ రాని నీ పని పట్టిస్తాను. మూతి తిప్పుకుంది. అందరూ పక్కన నవ్వారు. సుధా లేచిపోయింది. ప్రకాష్ రేపుండి దాన్ని పిక్నిక్ అట తీసుకువెళ్ళు. భార్యాభర్తల్లా కాకపోయినా అన్నా చెల్లెల్లో మసలండి.
అది నువ్వు వేరే చెప్పాలా అత్త? భావాలు కలవనంత మాత్రాన బాంధవ్యాలు కలవవా? తప్పకుండా వెళ్తాను. సంధ్య నవ్వుకుంది. సుధ ప్లాన్ వేరు, వీళ్ళ ఆలోచనలు వేరు అనుకుంది. ప్రకాష్ గది దులపడానికి వెళ్ళింది. అతను న్యూస్ పేపర్ తిరిగేస్తున్నాడు. సంధ్య తన గదిలోకి రావడం చూసి ఆశ్చర్యపోయాడు. కానీ ఆమె అతనితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వెళ్ళి పక్క దులిపి దోమతెర సరిచేసింది. బల్ల మీద యాస్ట్రే దులిపింది. మంచినీళ్లు కూజ గాజును నింపి తెచ్చిపెట్టింది. దక్షిణం వైపు కిటికీ తీసి పెట్టింది. దుమ్ము దులిపిన గుడ్లను తీసుకుని పోయింది. గడప దాటేలోగా సంధ్య అంటూ పిలిచాడు. ప్రకాష్ ఏమిటి అన్నట్టు వెనుకకు తిరిగి భుజం మీద చూసింది. సీత లేదా అన్నాడు. సీత చేసే పనులు సంధ్య చేయడం సహించలేకపోయాడు. అమ్మేగా క్లుప్తంగా సమాధానం చెప్పింది. పెళ్ళయింది. ఇంకో మనిషిని పెట్టుకోలేదా? నేను కుదిరాను ఆ పని చేయడానికి. సహజంగా ఉందా గొంతు. సంధ్య అతని ఆశ్చర్యానికి అందులేదు. అత్తయ్య ఎలా ఒప్పుకుంది? నీకు అభిమానం లేదా? అభిమానం ఉంది కాబట్టే పని చేసుకుంటున్నాను. అది లేకుంటే భిక్షమే శరణ్యమయ్యేది అన్నది. అతడు బాధగా ముఖం పెట్టాడు. 2 నిమిషాలు నీతో మాట్లాడాలి సంధ్య. ఇలా వచ్చి కూర్చో. సంధ్య వచ్చి అతనికి దూరంగా ఉన్న కుర్చీలో కూర్చుంది. చెప్పండి. ఇది నేను చూస్తూ ఊరుకోలేను సంధ్య. పనులు సొమ్ము తినడం అంత ఇబ్బందిగా ఉంటే ఇప్పుడే నిన్ను నా దాన్నిగా చేసుకుంటాను. ఆవేశం పరవళ్ళు తొక్కుతుంది అతని కంఠంలో. సంధ్య చిన్నగా నవ్వింది. మాటలు అనడం తేలికే, చెయ్యడమే కష్టం. నేను చేతలు కూడా సులువేనని చేసి చూపిస్తాను. రేపే నేను అత్తయ్యతో మాట్లాడతాను. తొందర వద్దు. సుధ కోసం నిర్ణయమైన పనులు మీరు. ఎందుకో ఇప్పుడు ఇష్టపడడం లేదు. రేపు పరిస్థితులు ఎలా ఉంటాయో విచారించి లాభం ఉండదు. సుధ వివాహమైనాకే నా వివాహం. అంతకంటే నేను చెప్పేది చర్చించేది ఏమీ లేదు. సంధ్య ఇదే వాంక్ష. దాని వివాహానికి నీ వివాహానికి పొత్తు దేనికి? అంతవరకు నువ్వు ఇలా ఊడిగం చేస్తూ ఉంటావా? ఊడిగం చేయింది ఎవరు? అందరము బానిస వ్యక్తులమే. అలాగే చేస్తున్నాము. కాకుంటే ఇచ్చిపుచ్చుకోవడం తేడా. మీరు చేయడం లేదా? ఎవరికి తోచింది? అవకాశం ఉన్నది వారు చేస్తారు. అయినా నేను ఊడిగం అనుకోవడం లేదు. నా తల్లికైతే చెయ్యనా? సుధా నా చెల్లెల్లాంటిది. ప్రకాష్ విసురుగా లేచాడు. ఆమె ఎదురు నిలబడ్డాడు. ఇదే నీ నిర్ణయమా? కళ్ళల్లోకి గుచ్చి చూస్తూ అడిగాడు. సంధ్య చలించలేదు. అవును అన్నది నిశ్చలంగా. అత్తయ్య చెప్తే నమ్మకం కలుగుతుందనుకుంటాను. సుధకు వేరే సంబంధం చెయ్యాలని వారు అనుకుంటున్న సంగతి వినలేదా? మీ అమ్మగారు ఈ సంబంధమే చెయ్యాలని అనుకునే విషయం కూడా విన్నాను. మీ నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వరు. నన్ను చూశాకే మీ నిర్ణయం మారిందని వారు అనుకుని అనుక్షణం బాధపడుతుంటే చూడలేను. ఏ జన్మలో చేసినా పాపఫలము ఈ జన్మలో అనుభవిస్తున్నాను. పుట్టగానే తండ్రిని కోల్పోయాను. పెరుగుతూ తల్లిని మింగేశాను. ఇంకో తల్లి అనుభవించే బాధను పాపంగా మూటగట్టుకోలేను. క్షమించండి అన్నది జాలువారే కన్నీటిని ఒత్తుకుంటూ. కంటినీరా? సరే, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. చనువుగా వంగి ఆమె చెక్కిళ్ళు తన కర్చీఫ్తో అద్దాడు. రేపు వస్తున్నావా? అమ్మగారు వెళ్ళమంటే వస్తాను అన్నది లేచి బయటికి వెళుతూ. ఆమె వెళ్ళిన దశే చూస్తూ కూర్చున్నాడు. అతనికి చాలా రాత్రి వరకు నిద్ర రాలేదు. సంధ్య సుధ గదిలోకి వెళ్ళిద్ది. మంచానికి అడ్డంగా అస్తవ్యస్తంగా పడుకుంది. ఆమెను మధ్యగా తోసి దుప్పటి సరిచేసి లైట్ ఆర్పింది. ఉదయం ఏం గొడవ జరుగుతుందో అని ఆలోచిస్తూ తన సయ్య చేరింది. 5ంటికి లేచి సుధ ఆ రోజు ధరించే దుస్తులు తీసిపెట్టింది. తరువాత లచ్చమ్మకు వంటలో సహాయం చేసింది. పూరీలు, బంగాళదుంప వేపుడు, పులిహోర, మైసూర్ పాక్ తయారయ్యాయి. ఒక బుట్ట నిండా రకరకాల పళ్ళు సర్దింది. సుధ హడావిడిగా లేచింది. సంధ్య కనకంబరాల మాల తెచ్చి సుధ తలలో తురిమింది. మాల చాలా బాగా పెట్టావు. మమ్మీకి ఇలా రాదు. సంధ్య పై ఇప్పుడెప్పుడే సదుద్దేశం కలుగుతుంది. రాసుదా, టిఫిన్ కాఫీ చల్లారుతుంది. అమ్మ, ప్రకాష్ బావ ఎదురు చూస్తున్నారు. కిందకి వెళ్ళింది. దేవకన్యలా వచ్చే సుధను చూస్తే ఇందిరమ్మ మనసు ఆనందంతో పరవళ్లు తొక్కింది. రా బేబీ, నీదే ఆలస్యం. అందరూ పలహారాలు పూర్తి చేశారు. ప్రకాష్ కాఫీ కాలర్ ట్వీట్ సూట్లో నీటుగా ముస్తాబయ్యాడు. ప్రకాష్ పట్నం వెళ్తున్నావా? సుధ అడిగింది. లేదు బేబీ, నీ వెంట వస్తాడు. అయినా ఒక్కరూ వెళ్తే ఏం బాగుంటుంది? సంధ్య కూడా వెళ్ళమ్మా. తల్లి మాటలకు చరుణ లేచింది సుధ. లచ్చమ్మను, యాదమ్మను, మారిని పంపరాదు. వాళ్ళంతా దేనికే? ఒక్కరికి ఎంత వస్తుంది? అదే తోస్తుంది. నేను ప్రశాంతంగా గడపాలని వెళ్తున్నాను. అంతగా కావాలంటే నేను నా స్నేహితురాళ్ళని ఎవరినైనా తీసుకుని వెళ్తాను. ఇంట్లో వాళ్ళు వస్తే ఇబ్బంది ఏమిటి? అయినా నీ మాటలకు అర్థం పరమార్థం లేకుండా పోతుంది. ఆడపిల్లవు, ఒక్కరివి ఎలా వెళ్తావు?
ప్రకాష్ వస్తే అన్ని అడ్డదిడ్డమైన ఆంక్షలు పెడతాడు. పోనీ సంధ్య నేను వెళ్తాము. అదేం కుదరదు. అంత దూరం ఇద్దరు ఆడపిల్లలు ఎలా వెళ్తారు? ఇందిరమ్మకు కోపం ముంచుకొచ్చింది. మానేయి విసురుగా చెప్పింది. నీరసంగా వెళ్ళి కారులోకి వచ్చింది. డ్రైవింగ్ సీట్లో ప్రకాష్, వెనుక సుధా, సంధ్య కూర్చున్నారు. సుధా అలంకరణ ముందు అతి సామాన్యంగా కనిపించింది సంధ్య. ప్రకాష్ కొంచెం బాధపడ్డాడు. కారు క్రాస్ రోడ్ వరకు వచ్చేసరికి అశోక్ కారు వచ్చింది. సుధ కారు ఆపమన్నది. 2 కార్లు ఆగినాయి. ఇతడెవరు అన్నట్టు ప్రకాష్ వంక చూశాడు. ఇతను మా బావ ప్రకాష్. బావా, ఇతను అశోక్ అని స్నేహితురాలి అన్నలే అంటూ పరిచయం చేసింది. అయిష్టంగా నమస్కరించాడు. వీళ్ళంతా ఎందుకు వస్తున్నారు అన్నట్టు చూశాడు అతను. తన అసహాయతను కళ్ళతోనే వ్యక్తం చేసింది. సంధ్య వంక చూశాడు ప్రకాష్. ఆమె బయటకు ఎటో చూస్తుంది. మొత్తం పైన అందరూ డామ్ చేరుకున్నారు. అప్పుడప్పుడే కట్టడం మొదలైందేమో. రాళ్లతో కట్టిన ఇళ్ళు, అక్కడక్కడ తడికెలు, హోటళ్లు, గమ్మత్తుగా ఉంది. ఎవరూ పిక్నిక్కి సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయారు. అనుకున్న దానికంటే ముందుగానే అందరూ తిరుగుముఖం పట్టారు. పలహారాలు, భోజనాల సమయంలో తప్పితే సంధ్య అసలు మాట్లాడలేదు. మౌనంగా, గంభీరంగా అన్నీ ఊహించుకుంటుంది. సుధా, ఇక్కడ నువ్వు, సంధ్య నిల్చోండి, ఫోటో తీస్తాను అన్నాడు. నాకేం వద్దు అన్నది, తన సరదా పాడైపోయిందే అన్న కక్షతో. అశోక్ కారు ముందుకు సాగిపోయింది. అలా కారులో ఉన్నవారినే ఫోటోలు తీశాడు. సుధా మూతి ముడుచుకుంది. సుధా, ఒక సామెత ఉంది, గుర్తుందా? ఏది జరిగినా మన మేలుకేనని. నువ్వేం చెప్పనక్కర్లేదు విసురుగా తల తిప్పింది. బలవంతం చేయగా వచ్చి ఒక చెట్టు మొదట్లో సుతారంగా నిలబడి ఫోటో తీయించుకుంది. సంధ్యను కూడా తీశాడు. సుధా ప్రకాష్ను ఫోటో తీసింది. రాత్రి 9 గంటలకు ఇల్లు చేరుకున్నారు. తండ్రి ఊళ్ళో లేకపోవడం వల్ల అయితేనేమి, తల్లి భయానికైతేనేమి, సుధా 4 రోజులు ఇంట్లో నుంచి కదలక చదువుతోనో నిద్రపోతోనో ఇంట్లోనే ఉంది. సుధతో ట్యూషన్ మాస్టర్ విసిగిపోయాడు. సుధా, సందర్భ సహితాలు రాసావా? అవెందుకు మాస్టారు? పుస్తకమంతా చదవాలి విసుగ్గా సూచించింది సుధా. లాంగ్వేజ్లో వాటికే కదమ్మా ఎక్కువ మార్కులు పడతాయి. పరీక్ష ముందైనా చదవకపోతే ఎలా? అవి వదిలివేస్తే 35 మార్కులు రావా సార్? కృష్ణప్రసాద్ డిటెక్టివ్ నవల ఎంత బాగుందని. అబ్బా, ఒళ్ళు జల్దరిస్తుంది. ఎంత సస్పెన్స్. నేను కథ చెప్తాను, ఎండింగ్ చెప్తాను, దొంగ ఎవరో మీరు చెప్పాలి ఉత్సాహంగా చెప్తుంది. మాస్టరు తెల్లబోయాడు. ఇది కథలతో కాలక్షేపం చేసే సమయమా? పరీక్ష రోజులలో ప్రతి నిమిషం విలువైంది. 1 నిమిషం వృధా చేసిన తరువాత బాధపడాల్సి ఉంటుంది అన్నాడు కఠినంగా. మీరొకటి సోది చెప్తారు. పోనీ సినిమా ఏం చూశారు? నాకు అలవాటు లేదు. ఎరగబడి నవ్వింది సుధా. అతను అర్థం చేసుకున్నాడు, తను సినిమా చూడడం అలవాటు లేనందుకే నవ్వుతుందని. అంత నవ్వాల్సిన విషయం ఏముంది? ఎవరిష్టం వారిది. ఈ కాలంలో సినిమా చూడండి రాళ్ళు, రప్పలు, జంతువులేనండి. మనము జంతువు జాతికి చెందిన వాళ్ళమనే విషయం మర్చిపోతున్నారు అన్నాడు వచ్చే కోపాన్ని అణుచుకుంటూ. ప్రతి మాటలో ఏదో ఒక లోపం తీస్తారు. ఈరోజు ఈ పుస్తకం పూర్తి చేసే వరకు చదవాలని లేదు సార్. లేచింది సుధా. డబ్బు ముఖం చూసే మనిషి కాబట్టి ఆగిపోయాడు. ఆత్మాభిమానం ఉన్నవాడెవడూ ఆగడు. 1-2 లెక్కలు చేసి వెళ్ళండి అన్నాడు ప్రాధేయపూర్వకంగా. లెక్కలో అంటారు. ఎందుకండి అవి? ఫస్ట్ స్క్వేర్ రూట్, క్యూమ్ రూట్ లేస్తే 5, సరాసరి లెక్క చేస్తే 10, చక్రవడ్డీ, బారు వడ్డీ 10, టైం అండ్ వర్క్ చేస్తే 5, 30 ఈజీగా వస్తాయి. కోణాలు, శంకుభుజాలు అంటూ మొదలు పెడతారు. బాబు, ఎవడు చదువుతాడు? బొంగమూతి పెట్టింది. పాస్ మార్కులు కావాలి అంతేనా? అబ్బబ్బా, ఎందుకు విసిగిస్తారు? నాకు అవే కావాలి. లేచిపోయింది. మాస్టారు దిమ్మెరిపోయాడు. అతడు తేరుకోవడానికి 5 నిమిషాలు పట్టింది. ఈ లోపల సంధ్య టీ తెచ్చింది. తనకు రానివి అడిగి తెలుసుకుంది. కొంత తృప్తితో వెళ్ళిపోయాడు. సంధ్య చెట్టు మొదట్లో నిలబడి మల్లెలు కోస్తుంది. గతం మరిచిపోదామని ఎంత ప్రయత్నించినా జానకి తీయని లాలన స్మృతి సజీవంగా వెంటాడుతుంది. ఇంట్లో ఏడుస్తూ కూర్చుంటే ఇందిరమ్మ గారు ఏమనుకుంటారోనని అప్పుడప్పుడు పని మనిషితో పెరట్లోకి వచ్చి చెట్టుతోనో చేమతోనో తన బాధ వెల్లడించుకుంటుంది. సంధ్య కంటి నుండి కారిన నీరు రాలి ఆకులపై పడి అక్కడున్న దుమ్మును కడిగివేస్తున్నాయి. చటుక్కున కళ్ళు మూయబడ్డాయి. సుధేమో అనుకుంది, కానీ స్పర్శ మధురంగా పులకరింతలా ఉంది. ఎవరని అడిగే లోపలే చేతులకు తడి తగిలిందేమో. అతనే వదిలాడు. వెనుతిరిగింది. ప్రకాష్ నిల్చున్నాడు. సంధ్య, ఒంటరిగా నిల్చుని నువ్వు చేసే పని ఇదా? నీ బాధ ఏమిటో నాకు చెప్పవు? అనునయంగా భుజాలు పట్టుకుని కుదిపాడు. సంధ్యకు ఏదో తృప్తి. ఈ విశాల ప్రపంచంలో అహర్నిశలు తన బాగోగులు ఆలోచించే వ్యక్తి ఉన్నాడంటే తృప్తి కాదా?
అమ్మ గుర్తొస్తుంది. ఎంత మర్చిపోదామన్నా అమ్మ అనురాగంతో పిలిచే పిలుపు, ఆప్యాయంగా మందలించే చివాట్లు, వెచ్చని ఒడి మరవలేకుండా ఉన్నాను అన్నది కళ్ళు తెరుచుకుంటూ. రాణి ఆశ్చర్యంగా అతని వంక చూసింది. ప్రపంచంలోని ప్రేమంతా అతని కళ్ళల్లో గూడు కట్టుకుంది. అది నీకోసమే అని చెప్తున్నట్టుంది. అతను ఆప్యాయంగా చేతులు చాచాడు. ఆ క్షణంలో అతని ఆప్యాయమైన పిలుపును తోసి నిబ్బరంగా నిలబడే శక్తి లేదు. వెళ్ళి ఆ చేతులలో ఇమిడిపోయింది. అతని భుజం అంతా తడిసిపోయింది. ఆమెను ఓ అడుగు దూరంలో నిలబెట్టి కన్నీరు తుడిచాడు. రాణి, అమ్మను తెచ్చి ఇవ్వలేను. అమ్మ వల్ల పొందే ప్రేమాదరణ కొంత మట్టుకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. నా కోసం నువ్వు దిగులు మాను. ఆమెను హృదయానికి హత్తుకుని ఆప్యాయంగా వెన్నురాశాడు. ఇక ఇలా ఒంటరిగా నిలబడి ఏడవకూడదు. అతనికి దూరం జరుగుతూ లేదు అన్నది. అతడు చేయి చాచాడు. అతని చేతిలో చేయి వేసింది. పద ఇంట్లోకి. మీరు వెళ్ళండి, నేను వస్తాను. ప్రకాష్ మరోసారి సంధ్యను చూసి లోపలికి వెళ్ళాడు. సంధ్య 4వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.